జ్ఞాపకముగా మార్చుతూ భూలోకంలో నేను మహింపరచు జీవితాన్ని బట్టి మహిమలో మాకు పాలు పొందనిచ్చండి. యుగాయుగములు మీ అందరి శ్రేష్టమైనటువంటి మహిమలో పాలు పొందటానికి కొరకు భూలోకమందు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశంలో మీ కొరకు సవినం చేసుకోవడానికి కొరకు మీ కృపతోటి సహాయం చేస్తున్నాను. నేను పరిచయంలో మీ కాపుదలు ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి ఈ దినం కూడా మా విశేషం కలిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినవంతుడి కొరకు మీరు సిద్ధపరచండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పేరు స్తోత్రాలు. ఇంకా కరెక్ట్ కావాల్సిన వేరే పిలుపుకి ప్రేరేపించి నడిపించిన స్తోత్రాలు చేపిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. కొనియాడుతూ మా ప్రభువుని ప్రేరేపించగలరు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 168వ పాట దూత గణములెల్లా ఆరాధించేది అనే పాట. 3వ చరణం పాట 168 పల్లవి అనుపల్లవి 3వ చరణం. దూత గణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూత గణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటిని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటిని. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దేవుని యొక్క మహిమను చూసినటువంటి ప్రవక్తలలో యెషయా ప్రవక్త ఒకడు. 6వ అధ్యాయము యెషయా గ్రంథంలో పరలోకములో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దేవదేవుని యొక్క
మహిమను గురించినటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాము. రాజైన ఉజ్జియ మృతుడొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు దాని బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడొక వరకును, దేశము బొత్తిగా బీడొక వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగును జరుగును. దానిలో 10వ మాత్రము విడువబడినను అదీను నాశనమగును. సింధూర ముస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మనము గమనించే దృశ్యం ఏమిటంటే, యెషయా పరలోకములో జరుగుతున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధన దృశ్యము, దూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు ఆ మనుష్యుడు తాను కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూచితిని అనుకుంటూ వచ్చినాడు. అంటే అక్కడ దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆ యొక్క దృశ్యమును చూడగలిగినంత స్థితి తాను కలిగినటువంటి వాడుగా లేడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండబడినటువంటి ఆ యొక్క మహాదూతలు తమ యొక్క కాళ్ళను, తమ యొక్క కన్నులను, తమ ముఖాన్ని కప్పుకొనొచ్చు, కాళ్ళను కప్పుకొనొచ్చు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని మహింపరుస్తున్నటువంటి దృశ్యం చూసినప్పుడు ఆయన చూచేంత అర్హత కలిగినటువంటి వాడుగా లేడనే సంగతిని తాను గ్రహిస్తూ వచ్చినాడు. 5వ వచనంలో మనం గమనిస్తే, అయ్యో నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియనగు యెహోవాను నేను కన్నులారా
చూచితిని అనుకొంటిని. కాబట్టి చూడగలిగినంత అర్హత తనలో లేనట్లుగా కనపడుతూ నేను దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధన మరి అది మామూలైనటువంటి విషయంగా అనుకుంటూ వచ్చాను. మరి దూతలు తమ ముఖాన్ని కప్పుకోవడం ఏంటి, కాలం కప్పుకోవడం ఏంటి? అక్కడ ఎలాంటి అపవిత్రత లేదు కదా. దేవుని సన్నిధానంలోనే వారు ఆ ప్రకారంగా కప్పుకుంటున్నారంటే నా స్థితి దేవుని చూసేంత స్థితిగా మరి లేనటువంటి స్థితి నేను కలిగినటువంటి వాడిని. అయ్యో, నా పెదవులు అపవిత్రమైనటువంటివి, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించినటువంటి వాడను, నేను నశించినటువంటి వాడని అని గుర్తిస్తూ వచ్చిన. అంటే దేవుని యొక్క మహిమను మనం ఎంతగా అయితే నిజముగా చూడగలుగుతూ వస్తాము, అప్పుడు మన యొక్క దుస్థితిని చూసుకోగలుగుతాం. మన జీవితాల్లో మార్పు ఎందుకు రాదు అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము ఏమై ఉన్నామో ఆ సంగతిని గుర్తించుకొని కారణం చేతనే దేవుని మహింపరచవలసిన విధానంలో మహింపరచలేకపోతున్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి మహిమ అంటే ఏమో కాదు, దేవుని గుణలక్షణాల సముదాయమే మహిమ. ఇక్కడ దేవుని ఏమని మహింపరుస్తున్నారంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు దేవుణ్ణి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ వస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు అని నేను గణపరిచినప్పుడు నేను పరిశుద్ధతకు దేవుని పరిశుద్ధ అయినటువంటి జీవితంలో ఉండడమే దేవుని మహింపరిచే జీవితం. అందుకోసమని మారు మనసుకు తగినట్లుగా ఫలించే జీవితం ఉండాలి అన్న మాట అంటారు. ఆ ప్రకారంగా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి అంటారు. ఆయన రాజ్యమునకును మహిమనకు పిలిచినటువంటి మీరు తగినట్లుగా నడుచుకోండి అంటారు. అంటే దేవుని పరిశుద్ధతకు, దేవుని నీతికి, దేవుని యథార్థతకు, దేవుని యొక్క సత్యమునకు, దైవత్వానికి తగినీతిగా జీవించడమే దేవుని మహింపరిచే జీవితం యొక్క జీవితాన్ని కలిగి ఉండడం అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యెషయా ప్రవక్త మరి తన అంతరంగ స్థితిని చూస్తూ వచ్చినప్పుడు ఎంతో తన యొక్క స్థితిని గురించి అయ్యో అయ్యో అని మరి పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. అప్పుడు ఆ దేవదూతల్లో ఒకడు కారు తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, చూడని ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం తన లోపల నిజముగా తన యొక్క స్థితిని గుర్తించుకున్నటువంటి విధాన్ని బట్టి ఆ కారుతో తీసిన నిప్పును యెషయా నోటికి తగిలించినప్పుడు మరి ఎడవచనములో మనం గమనిస్తే తన పెదవులకు తగిలి తన పాపను ప్రాయశ్చిత్తమైనట్లుగా, తన దోషం తొలిగిపోయినట్లుగా మనం చూస్తాము. ఇది దేవుని యొక్క సన్నిధానములో మనము ఆరాధనలో, ప్రార్థనలో, దేవుని యొక్క వాక్య ధ్యానములో, దేవుని బిడ్డ సహవాసంలో మార్పులోనికి వచ్చినటువంటి జీవితం. మనలో మార్పు కలగలేదంటే మనము మన యొక్క స్థితిని సరిగా చూసుకోలేదని అర్థం. అందుకోసమని ఇక్కడ యెషయా తాను కూడా చూచితిని అనుకున్నాడు, కానీ చూచేంత ఆ యొక్క అర్హత కలిగినటువంటి వాడుగా లేకపోయినాడు అని ఎంతో పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ప్రభువే తన యొక్క నిప్పు చేత తన దోషం తొలగించి తనను పవిత్రపరుస్తొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు నేను ఎవరిని పంపిస్తాను అని
తన యొక్క భారాన్ని, తన యొక్క పని విషయమైనటువంటి ఈ గొప్ప సేవను గురించినటువంటి పిలుపును మరి పలుకుతా ఉండగా వెంటనే యేసయ్య చిత్తము నేనున్నాను అంటే పరిశుద్ధపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని పని కొరకు తన హృదయం సిద్ధపరచబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే ఒక వ్యక్తి అనుదిన జీవితములో దేవుని ఎదుట తన యొక్క జీవితము ఎలాగున్నదో ప్రభు దగ్గర సరిచేయబడుతూ వచ్చే జీవితం, దేవుని కొరకు ఎలా సేవించాలనో ప్రభు చేత నడిపించబడే జీవితం. ఇంతకు యెషయా ఇంత గొప్ప మార్పులోనికి వచ్చిన పిమ్మట ఏమని నేను ప్రజలకు వర్తమానం ఇవ్వాలి అని అక్కడ ఒక సందేశాన్ని దేవుని ద్వారా తాను పొందుకుంటూ వచ్చినాడు. నేనున్నానని పంపని చెప్పగానే 9వ వచనంలో ఆయన పోయి ఈ జనతో ఇట్లనము, మీరు నిత్యం వినుచుందురు గాని గ్రహింపకుందు, నిత్యం చూచుదురు గాని తెలుసుకొనకుందురు. చూడండి 10వ వచనంలో కూడా వారు కళ్ళతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయిన ఈ జనుల హృదయము పొరవు చేసి వారి చెవులు మందపరిచి వారి కళ్ళు మోయించుమని చెప్పాను. ఎలాంటి విచిత్రమైనటువంటి సంగతి! ఎందుకు అలాంటి యొక్క స్థితి అని అంటే, చూస్తున్నప్పటికీ కూడా గ్రహించకపోవడం, వింటూ ఉన్నప్పటికీ కూడా గ్రహించుకోకపోవడం. ఆ రీతిగా స్వస్థపరచబడడానికి ఆత్మలో వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మహిమ సహవాసమునకు వారి జీవితం అనేటువంటిది తగినట్టుగా అవడానికి కొరసాయి వర్తమానం పంపిస్తూ వచ్చినాయి. అలాంటి వారుగా ఉంటారు అని. మరి ఎంతవరకు వారు అలాగుంటారంటే, వారి యొక్క దేశములో నిర్జనమైన స్థలములు విస్తారములవును, అంటే మనుషులు లేనటువంటి స్థలాలుగా అయిపోతాయి. దేశం బొత్తిగా బీడైపోయేటువంటి పరిస్థితి అని చూస్తున్నాం. ఎంత విచిత్రము! మనుషులు లేక ఇండును పాడకున్నటువంటి పరిస్థితి వరకు అంటే, ఇలాంటి పరిస్థితి మరి దేవుని సృష్టి అయిన ప్రజల్లో అది కలగకూడదని యెషయా ఒక భారం తీసుకొని ఎలాగైతే దేవుని ప్రజల దగ్గర పంపబడుతూ వచ్చినాడు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం యెషయా వలె పవిత్రపరచబడినటువంటి వారమై అపవిత్రమైనటువంటి జీవితంలో ఉండబడినటువంటి వారి స్థితి గురించి ప్రభు సన్నిధానంలో ఎంతగానో భారంతో వేదనతో ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు పుడుతుంది అని చూస్తూ ఉంటున్నాం. మనము చేసేటటువంటి ప్రార్థన ఇతరుల జీవితాలకి ఒక కొత్త చిగురును పుట్టించినట్లుగా దేవుడు తన కార్యాన్ని చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాల కొరకు మనం సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రార్థించినటువంటి మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు కోరినటువంటి అంతస్తులో మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం లేనప్పుడు అది ఇతరుల్లో ఆ కార్యం జరిగించబడదు అనే సంగతి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 66 కీర్తన 18వ వచనంలో నా హృదయంలో పాపము లక్ష్యము చేసినట్ల దేవుడు నా మనవి వినకపోవును అంటూ వచ్చినాడు. కాబట్టి మన ప్రార్థన జీవితానికి దేవుడు ఆయన మనకి ఇవ్వగోరినటువంటి అర్హమైన జీవితం ఉంది అని అంటే అది పరిశుద్ధమైనటువంటి జీవితం. అంతరంగంలో పరిశుద్ధత, బాహ్య జీవితంలో పరిశుద్ధత, మన హృదయంలో దోషారోపణటువంటి జీవితం. ఆ రీతిగా
ఇతరుల జీవితాల్లో కార్యం జరిగించినటువంటి అర్హమైనటువంటి జీవితం. కాబట్టి మరి మత్తయి సువార్త 5:8లో కూడా మనకు తెలిసినటువంటి లేఖన భాగం, ధన్యత హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. ఇక్కడ యోసియా దేవుని చూచితిని అనుకుంటూ వచ్చినాడు, కానీ తన యొక్క అపవిత్ర జీవితం ఇంత మరి అనర్హమైనటువంటి జీవితంగా ఉంటూ వచ్చిందే, అయ్యో అని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి అర్హమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దినదినము ప్రభు కోరుకున్నటువంటి ఆయన పరిశుద్ధతకు సమానమైనటువంటి పరిశుద్ధతలోనికి మనం పెంపారచ్చు, ఎదుగుచ్చు, ఆరుతుగా దైవ కార్యముల కొరకు మనం సిద్ధపడాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అందుకొరకనే హెబ్రీ పత్రిక 12:14 కూడా పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడడు, మరి అందరితో సమాధానము కలిగుంట కొరకు ప్రయత్నించుడి అంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు కోరినటువంటి సత్సంబంధ సహవాసం, దేవునితో ఆరోగ్యమైన జీవితం, ఎక్కడ ఏ కొంచెము మన జీవితంలో దేవుని ఎదుట అయోగ్యమైనటువంటి జీవితం, ప్రభువును చూడలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వ సహవాసం చేయనటువంటి పరిస్థితి ఏది సంభవించినప్పటికీ కూడా మనము ఈ గొప్ప భారమును, ఈ గొప్ప పనిని ఆయన బిడ్డలుగా కలిగి లేనటువంటి వారంగా అవుతాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క చేదైనటువంటి వేరు, కలవరపరిచే జీవితం, అపవిత్రపరిచే జీవితం, అది ఏదైనప్పటికీ కూడా దాని విషయంలో వెంటనే మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకోసమని అపవిత్రమైనటువంటి దాన్ని తొలగించుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా మనలో తలంపు కలగడం అన్నటువంటిది ఎక్కడైనా దేవునికి ఆయాస్కరమైంది కలిగిందంటే వెంటనే ప్రభు దగ్గర, ప్రభువా ఈ తలంపును నీ రక్తంలో కడుగని చెప్పటం, మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా ఎక్కడ మనం అపవిత్రమైనప్పటికీ కూడా దేవుని మహిమ సహవాసాన్ని మనము కోల్పోనటువంటి వారంగా అవుతాము అని ఎంతో చక్కగా ప్రభు తన యొక్క మాటలని మనకు దయచేయనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మహిమలో పాలు పంపులు పొందవలసినటువంటి మనము ఏ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటికి ఎక్కడే గాని మనకు జీవితంలో చోటు లేనిటువంటి వారిపై ఇక్కడ ఏషియాలో ఉంటూ వచ్చింది అపవిత్ర జీవితం, సూచించి అనుకుంటూ వచ్చినాడు, వాస్తవానికి చూసిన ప్రకారంగా లేడు. అందుకోసమనే ఒక ఆచార జీవితముగా, ఒక నామకార్థ జీవితముగా మరి ఏషియా ప్రవక్త అయ్యుండి అలాంటి జీవితంలో ఉంటొచ్చాడనంటే, మరి మన యొక్క జీవితంలో దేవుని బిడ్డగా మన నిజ స్థితి మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు కోరినటువంటి అంతస్తులో మనం లేని కారణం చేత ప్రభు మనల్ని తన యొక్క సాధనాలుగా దేవుని మహిమ కొరకు సిద్ధపరచబడే పాత్రలుగా ప్రభు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవిత అంతస్తుగా దేవుని కార్యాల కొరకుగా మనము అర్హమైనటువంటి బిడ్డగా జీవించవలసినటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతారు. కాబట్టి తగినట్లుగా అనే మాటను చూసుకొని మనము ప్రార్థనలో వెళ్తాం. మత్తయి సువార్త 3:8 చదువుదామా? మత్తయి సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలించుడి,
ఆ అబ్రహాము మాకు కాబట్టి తండ్రి. మారు మనసు తగినటువంటి ఫలం ఈజ్ ఈక్వల్ టు ఫలించుడు. మంచి ఫలము ఫలించే జీవితం. 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక ఆ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆ కాబట్టి మంచి ఫలము ఫలించనటువంటి ప్రతి చెట్టు. మారు మనసు అంటే ప్రభు బిడ్డలుగా ప్రభు కోరుకున్నటువంటి పాపం నుండి ప్రభు వైపు తిరిగినటువంటి జీవితం, లోకం వైపు నుండి ప్రభు వైపు తిరిగినటువంటి జీవితం, చెడుగు నుంచి మంచి వైపు ప్రభు యొక్క మంచితనముకు, ఆయన నీతికి, ఆయన పరిశుద్ధతకు మనం తిరిగినటువంటి జీవితంగా చూస్తూ ఉంటున్నాం. అటువంటి జీవితమే జీవించకపోతే అది నిజముగా ఫలము లేనటువంటి జీవితం, మంచి ఫలము లేనటువంటి జీవితం. అది తీర్పుకు నరకబడినటువంటి జీవితంగా ఉంటుందని ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా దేవుని కొరకు మంచి ఫలము ఫలించినటువంటి జీవితంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అటువంటి జీవితాన్ని ప్రభువులో మనము ఫలించాలని ప్రభు దగ్గర కోరుకుంటూ వచ్చినప్పుడు చెడ్డ ఫలం ఏమిటో ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడే మంచి ఫలము దేవుల్లో మనం ఫలించు వాళ్ళంగా కాగలుగుతాం. తగినట్లుగా అనే మాట చూస్తొచ్చినప్పుడు ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము శ్వాసముతో మనం కూడి 11, 12 చదువుతారా? మొదటి పత్రిక 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 11, 12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఎంత గొప్ప జీవితమో చూడండి. కాబట్టి దేవుని దాసులకు అది తగినటువంటి జీవితమే, దేవుని బిడ్డలకు తగినటువంటి జీవితం. మనం దేవుని రాజ్యం మహిమకు పిలువబడినటువంటి వారం. మరి దేవుని యొక్క రాజ్యములో, ఆయన మహిమ రాజ్యంలో పాల్గొని పొందాలంటే మనం తగినట్లుగా నడుచుకోవాలని మేము హెచ్చరిస్తూ అలాగున మేము చెప్పి వదిలిపెట్టినటువంటి వాళ్ళమా, మేమును ఎలా నడుచుకుంటామో మీకు తెలియను అంటూ వచ్చినాం. ఎంత మంచి సాక్ష్యము. ఇదే దేవుని దాసులేమి, దేవుని ప్రజలేమి అందరూ కూడా ప్రభు యొక్క రాజ్యమునకు తగినట్లుగా నడుచుకోవాలని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ కోరిక. ఎంత పట్టింపు గల దేవుడు మన ప్రభు అంటే, మనకు సమస్తము తెలియపరిచి ఆ ప్రకారం నడిపించి ఆయన యొక్క మహిమలో పాలు పొలుపును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరు ఎలా పోతే నాకేంటి, వాళ్ళు వినటువంటి మనుషులు, సరిచేసుకొని మనుషులు, వారు ఎప్పటికి కూడా మరి కఠినం చేసుకునే మనుషులని అట్లా వదిలిపెట్టినటువంటి దేవుడుగా లేడు. యెషయా అందుకొరకనే వర్తమానం ఇచ్చి నువ్వు పోయి ప్రకటించు. జనులు అటువంటి వాళ్ళే. అటువంటి జనులందరూ కూడా మరి రాలిపోతా వస్తారు. అయితే ఒక శేషం వస్తుంది, ఒక చిగురు పుడుతుంది. అదే ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి శేషం. అలా మన ప్రభు బిడ్డలకు ఆయన సన్నిధానంలో స్వచ్ఛమైనటువంటి మంచి ముత్యములాగా మన యొక్క ఆత్మీయ జీవితం కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా, మరి ప్రభు యొక్క బిడ్డలుగా ప్రభు కోరుకున్నటువంటి సౌందర్య ఆత్మీయ జీవితం, చక్కటి ఆత్మీయ గుణము మన యందు ప్రభు కనుగొనడమే ప్రభు కోరినటువంటి గొప్పదైనటువంటి ఆత్మీయ జీవితం. కాబట్టి అలాంటి జీవితంలో ప్రభు కొరకై మన ఆత్మీయ సాగిపోదాము.
ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాము. ఈ దినమంతటి సేవ దేవుని కొరకు ఎంతో మరి చక్కగా ఘనంగా జరిగించబడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఎరిగిన రీతిగా మరి ఎలక్షన్స్ ఒక ప్రాముఖ్యమైన అంశముగా ఉంది. ఈ యొక్క విషయం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్ ని బట్టి మన దేశంలో ఎంతో ఒక గొప్ప ప్రభావంతో కూడిన పరిస్థితులు సంభవించినాయి. కాబట్టి దేవుడే మనుషుల యొక్క తలంపులన్నిటి నుంచి దేశాన్ని తప్పించి దేవుని తలంపుల్లోనికి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున సమ్మర్ VBS కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు తన మహిమ కొరకు బాల్యదినాలను పిల్లలందరినీ కూడా ఈ గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి జీవితంలోనికి మారు మనసు అనుభవంలోనికి దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున మన మధ్యలో ఉండబడినటువంటి ఆయా అంశాలను మరి కుటుంబ సమస్యలతో బిడ్డని, ఆర్థిక సమస్యలతో బిడ్డని, అనారోగ్య సమస్యలతో వెళ్తున్నటువంటి బిడ్డని, ఆర్థిక కుటుంబాల్లో రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రభు పాదం చెంత మనము విజ్ఞాపన చేస్తూ వస్తాము. అలా కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. అమ్మా అన్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. అమ్మా చెప్పండి. డేవిడ్ కి 12th నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న, 18th వరకు అన్న. కొంచెం ప్రార్థన. 12th నుంచి అంటే ఇంకేముంది, రేపటి నుంచి అన్న, రేపటి నుంచి అన్న. రైట్ ఓకే. ప్రార్థన ఎప్పటి వరకు? 18th వరకు ఉంటాయన్న. 12th to 18th. సరే, అవునన్న. ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి అవునన్న, పర్లేదు, ప్రార్థన చేస్తాం. మన శిరోమణమ్మ గారు ప్రసాద్ గారి కుమారుడు చిన్నోడు డేవిడ్ రేపటి రాయనటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ప్రభు కృప ఇచ్చి తన మహిమ కొరకు నడిపించినట్లుగా. ఇది ఏ ఇయర్ సెమిస్టర్ అమ్మా? అన్న ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్ ఇయర్. అవును, ఫైనల్ ఇయర్ సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్ అన్న, లాస్ట్ సెమిస్టర్. సో ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ అంటే ఇంకా ఈ సెమిస్టర్తో ఎగ్జామ్స్ అయిపోతాయి. కాబట్టి ముగింపు దేవుడు శ్రేష్టమైనదిగా కుమారుడికి చేయనట్లుగా తల్లి యొక్క విశ్వాసంలో మనం కూడా పాల్గొని పొంది ఆ కుమారుడి యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రార్థనలు మనం త్వరగా ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను బ్రదర్. వెరీ గుడ్. ప్రభావితముకు ఛాన్స్ నమ్మకంగా అవలసిందే. శిరోమణి ప్రార్థన చేస్తారు. ఇంకా సరే, ఒక ఇద్దరు చేసిన తర్వాత ఇంకొకరు అవకాశము తీసుకురండి. త్వరగా మనకు ప్రార్థన చేస్తాం. ప్రారంభించాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చిన సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి, సృష్టికర్తవి ప్రభువా. తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే తండ్రి, మీ చిత్తంలోని తండ్రి నన్ను ఏర్పరచుకున్న విధానం అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నా యాత్ర జీవితంలోని, విశ్వాస జీవితంలోని తండ్రి, మీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి తండ్రి ఇంకా ఏమైనా ఆటంకులు తండ్రి, పాపములు ఉంటే ప్రభువా దయతో క్షమించి ప్రభువా నన్ను నా యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రార్థిస్తున్నాను, దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, నా యొక్క విశ్వాస జీవితంలోని తండ్రి అనేక సార్లు ప్రభువా తండ్రి నిర్లక్ష్య స్వభావంతో తండ్రి ప్రార్థనలకు దూరంగా ఉన్నాను. దయతో క్షమించండి ప్రభువా.
నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడన్న వాగ్దానం చేతపట్టుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించండి, సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రభువా, అనుదినం మీ వాక్యం అనే ఖడ్గంతో ప్రభువా మమ్మల్ని పోషిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిచర్యలోని తండ్రి, బిడ్డలకి కొన్ని అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా, మీరే వాళ్ళని బలపరుస్తూ ప్రభువా, మీ కృపతోని తండ్రి భారమైన పరిచర్య చేయగలుగుటకు మీరు ఇస్తూ వస్తున్నటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి ఇరువురు కలిసి ప్రభువా మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తమైతే భారం కలిగి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీ చిత్తమైతే వారి ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, తన యొక్క భవిష్యత్తు విషయంలో మీ చిత్తాలను, మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ యొక్క రాకపోకల్లో మాత్రమే కాకుండా ప్రభువా, ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డ మీద పడకుండా ఉండేలాగా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, వారి యొక్క కుటుంబం అవసరతలు, ఆక్రతలు అన్నీ సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు తన దేవుడై ఉన్నారు ప్రభువా. వారి అవసరతలను కూడా ప్రభువా మీ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీర్చాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. సంగారెడ్డి, హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజనుల కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క పరిచర్యకు కావలసినటువంటి కృపను మీరే దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. రచపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తన పరిచర్యను కూడా దీవించండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి, తణుకుల పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. తన యొక్క పరిచర్యకు కూడా కావాల్సినటువంటి అవసరతలు, వనరులను కూడా సమకూరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్యను కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క పరిచర్యకు కూడా తండ్రి మీరు మీ చిత్తాలను, మీ సంకల్పాలను వారి యొక్క పరిచర్యకి తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి కుస్మా వాళ్ళ పరిచయను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, షీబా ఆంటీ, ఆండ్రూ అంకుల్ వాళ్ళని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క వృద్ధాప్య బలహీనతల నుండి విడుదల దయచేయండి తండ్రి. వారి యొక్క పరిచర్లో కూడా బలంగా వాడబడడానికి మీరే మీ కృపలో సహాయం చేస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువా, వారికి పరిచారక చేస్తున్నటువంటి పరిచారకులను జ్ఞాపకం ఉంచుకోండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి యొక్క అవసరతలు, అక్కరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయం దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువా, డేవిడ్ బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం బిడ్డ ప్రిపేర్ అవుతూ ఉండగా ప్రభువా, చదివిని మర్చిపోకుండా జ్ఞానం కలిగి ఎగ్జామ్స్లో రాయగలుగుటకు మీ కృపలో భద్రపరుస్తూ సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి శిరోమణి సిస్టర్ వాళ్ళ పెద్ద కుమారుడు వివాహ విషయంలో కూడా ప్రభువా మీరు సమకూరుస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇరువురు కుటుంబాలు కూడా ప్రభువా ఈ నెలలో జరగబోయేటంటే 27వ తారీఖుని వివాహ విషయంలో కూడా ప్రభువా జతపరుస్తున్నటువంటి నూతన దంపతులు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి ఇరువురికి కూడా మీ బుద్ధి జ్ఞానం దయచేస్తూ ఇరువురు కలిసి కుటుంబం కట్టుకున్నట్లు కూడా మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వివాహంలోని ఆది నుండి అంతం వరకు కూడా ప్రభువా మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎండ తీవ్రతను తగ్గించండి ప్రభువా. ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క బంధువులు, అదేవిధంగా స్నేహితులందరికీ కూడా ప్రభువా తండ్రి మీ కృపలోని రాకపోకల్లో తోడుగా ఉండి సహాయాన్ని దయచేయండి. ఇరువురు కుటుంబాల్లో కూడా ప్రభువా షాపింగ్ విషయంలోని అన్నింట్లోని మీ బుద్ధి జ్ఞానంతో తండ్రి ప్రతి ఒక్క పనిలోని మీరే తోడుగా ఉండి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి, ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క అవసరతలను, అక్కరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ నిమిత్తమై భారంతో ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే ద్వారాలు తెరవండి ప్రభువా. ప్రభుత్వం నిర్మించుకునే విషయంలో ప్రజలకి మీ జ్ఞానం దయచేయండి ప్రభువా. తప్పిపోకుండా ప్రభువా గవర్నమెంట్ విషయంలోని మీ కృపలోని ఎవరినైతే నిర్ణయిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఏది జరిగినా కూడా మా మేలుకి అన్నట్టుగా ప్రభువా మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయంను దయచేయండి ప్రభువా.
అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువ, సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా మీకు వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. దయతో వినతి సిస్టర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. బుద్ధి కలిగి తండ్రి తన కుటుంబం కట్టుకునే విషయంలో మీరే మీ జ్ఞానం బుద్ధి దయచేయాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగునన్న వాగ్దానం తన జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రభువ ప్రార్థిస్తున్నాను. తన యొక్క కఠిన హృదయాన్ని మార్చండి ప్రభువ. తండ్రి కుమార్తెల విషయంలో కూడా ప్రభువ మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయత జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. సంఘంగా ప్రార్థిస్తున్నాం ప్రభువ. తండ్రి విధవరాలుగా ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలకు జవాబును దయచేస్తూ వారి కుటుంబాన్ని కట్టే విషయంలో మీ కృపలను తండ్రి దయతోని మీ సొంత సమయంలో దర్శిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయత జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువ, సుధీర్ బ్రదరు అదేవిధంగా శ్రీనివాస్ బ్రదర్ ఇరువురు కలిసి చేస్తున్నటువంటి బిజినెస్ విషయంలో కూడా ప్రభువ మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయం దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి మూర్తి అంకుల్ని కూడా క్షేమకరంగా ఇండియాకి నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తన యొక్క వృద్ధాప్య బలహీనతల్లోని తండ్రి మీరే తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు ప్రభువ. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వారు మీరే అన్న వాగ్దానం అంకుల్ పక్షంలో నెరవేరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు ప్రభువ తండ్రి, నన్ను నాదేని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. చైతన్య విషయంలోను తండ్రి మీరు నా జీవితంలో అనుమతిస్తూ వస్తున్నటువంటి బహుభయంకరమైన పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తండ్రి నేను కన్నీటి ప్రార్థన చేస్తుండగా ప్రభువ తండ్రి మీ వాక్యం అనే ఖడ్గంతో ప్రభువ నా చుట్టూ మీ కంచె కాపుతలను భద్రతను దయచేస్తూ ప్రభువ విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా మీరు ఇస్తూ వస్తున్నటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువ అనుదినం కూడా మీ వాక్యంతోనే తండ్రి నన్ను ఆదరిస్తున్నారు ప్రభువ. ఈ మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న వాగ్దానమును అన్న వచనంతో ప్రభువ మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి, తండ్రి లేని వారిని విధవరాలని ఆదరించి వారు కూడా మీరే అన్న వాగ్దానంతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తల్లిగా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. నా ప్రార్థనలకు జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రభువ. చైతన్య విషయంలోనూ తండ్రి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. చైతన్యం మాత్రమే కాదు తండ్రి, ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క యవ్వనస్తుల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. యవ్వనస్తులు బలవంతుల చేతిలో బాణములు వంటి వారు అన్నావు ప్రభువ. మా యవ్వనస్తుల్ని తండ్రి మీ సొంత సమయంలో దర్శించండి ప్రభువ. మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగించండి ప్రభువ. మా యవ్వనస్తులు మీ పరిచర్యలో కూడా బలంగా వాడబడడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. చైతన్య విషయంలో తండ్రి అద్భుతంగా ఆశ్చర్యంగా కార్యాన్ని చేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను ప్రభువ. అన్య జనాంగం నుండి నన్ను రక్షించుకున్నావు ప్రభువ. మీ నామానికి అవమానకరంగా కాకుండా ప్రభువ మీరే రక్షించండి. తన కార్యంలో తన జీవితంలో మీ రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రభువ. మీరే తండ్రి ఈ సన్నిధిని గోజాడి ప్రార్థిస్తున్నాను ప్రభువ. నా యవ్వన కాలంలో నా భర్తను మీ సన్నిధి తీసుకున్నారు ప్రభువ. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. నా యొక్క యాత్రా జీవితంలోని నన్ను 20 సంవత్సరాల నుండి కూడా ప్రభువ రక్షిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆమెను కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. నాకు కూడా తండ్రి ధైర్యాన్ని ఇస్తూ ప్రభువ విశ్వాసంలో బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ప్రియులు ఎంతగానో భారంగా చైతన్యం గురించి ప్రార్థిస్తున్నారు, సంఘం ప్రార్థిస్తుంది ప్రభువ, పరిశుద్ధులు ప్రార్థిస్తున్నారు. విధవరాలుగా నేను కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. నా ప్రార్థనలకి మా యొక్క ప్రార్థనలకి జవాబు దయచేస్తారని విశ్వాసంతో స్తుతిస్తూ ప్రభువ ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి జయగుదేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాల్సంలో ప్రభా నీ ప్రియబిడ్డలతో నాయన మరొక దినాన నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రంలో ఆయుష్ను పొడిగించినారు, కృప చూపిస్తున్నారు.
తండ్రి క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. నీ మెల్లైన స్వరంతో ప్రభా నీ శ్రేష్టమైన మాటలు వినిపింపజేస్తూ వచ్చినారు. అందుకోసం మేము స్తుతిస్తూ వస్తున్నాను. అవును దేవా, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని చూడలేరని తండ్రి అందరితో సమాధానంగా పరిశుద్ధంగాను నాయన పరిశుద్ధతో ఉండాలని ప్రభా మీరు కోరుతూ ఉంటున్నారు. ఆ రీతిగా మేము ఉండే విషయంలో సాయం చేయండి. ఏషియా ప్రవక్తను నా ముందు తీసుకొస్తూ వచ్చినారు. తండ్రి అపవిత్రమైనటువంటి జీవితం కలదాన్ని నేను కూడా అపవిత్రమైనటువంటి మనుషుల్లో జీవిస్తున్న దాన్ని కరుణిస్తున్నావు, కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ రోజుకి సరిపడ కృప ఆ రోజు ఇస్తున్నావు ప్రభా. ఆ యొక్క మరి తిరుగుబడతానని బట్టి అవిధేతను బట్టి తండ్రి మీకు ఆయాస్కరమైన మార్గాలను బట్టి మీ సన్నిధికి వచ్చి ప్రభా మీ యొక్క నాయన క్షమాపణ వేడినప్పుడు నీ నామంలో క్షమించుకుంటూ బలపరుస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతుడి కొరకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. దాని పరిశుద్ధత కలిగి ఉండే విషయంలో మీరు సహాయం చేసే దేవుడు అని స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. కీర్తనలు ప్రభా 66:18 నుంచి కూడా తండ్రి హృదయంలో పాపం లక్ష్యం పెట్టిన ఎడల ప్రభు నా మనం వినకపోను మనమే ఆలకించడానికి ప్రభా వాక్యం సెలవిస్తుంది. తండ్రి పాపం లక్ష్య పెట్టకుండా ప్రభా పవిత్రమైన జీవితం జీవించడంలో ప్రభా మీరు కనికరాన్ని చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఇంతవరకు యాత్రా జీవితంలో మీరు ఇచ్చినటువంటి కొనసాగింపు బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను దేవా. మరి కీర్తన కాడితే ప్రభా సెలవిస్తూ వస్తున్నాడు దేవా. సర్వ సంపదలు నాయన దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించున్నాను అంటున్నాడు తండ్రి. నాయన నీ శాసనం బట్టి నీ యొక్క మరి ఆజ్ఞలను బట్టి కట్టడాలను బట్టి నేను సంతోషించేదాని గాను అనుసరించి జీవించే దాని గాను నన్ను కూడా ఏర్పరచుకుంటూ వచ్చినందుకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, సంపదలు కానీ నాయన నీ నాయన సంతోషానికి లోకంలో ఏది కూడా సాటి రాదని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నిత్యము ప్రభుని బట్టి ఆనందించే పాత్రగా ఈ లోకంలో నన్ను సిద్ధం చేసుకుంటూ వచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. లోకస్తులు తమ కలిగిన ఆస్పాసులను బట్టి అతిశయిస్తారు. నేనైతే యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయించడానికి లోకంలో ఉంచినందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి నామం ఉంచినటువంటి ప్రార్థనాంశాలను బట్టి నీ పాదాలు చెందుకొస్తుంటుండగా దేవాకర్ నుంచి కృప చూపించి సహాయం దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి సేవకుడైన సాల్మన్ బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అనుదినము ప్రభా నీ వాక్యాన్ని మాకు విడిచిపెట్టే విషయంలో అన్నను బలపరుస్తూ మీరు వాడుకుంటూ వస్తున్న ప్రేమ అంతటి కొరకు స్తోత్రములు. అన్నకున్న బలహీనతలన్నింటిలో ప్రభా విడుదల దయచేసే దేవుడువు. అవును దేవా, నువ్వు నాయన నేను సర్వశక్తిమంతుడైన దేవుడునని అబ్రహాముకు బయలుపరుచుకుంటూ వచ్చిన దేవుడు మా జీవితాల్లో కూడా ఆయన మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక కనికరించి కృప చూపించి అన్నకున్నటువంటి ఆయన మరి బలహీనతలన్నిటి నుంచి విడుదల దయచేస్తురండి. స్వస్థను అనుగ్రహిస్తురండి ప్రభా. వారికి కలిగినటువంటి అక్కర్లు కొరతలు సమస్త మహాదేశంలో తీరుస్తురండి. తండ్రి శారీరకంగా వారికి కలిగినటువంటి బలహీనతలు అన్నింటి నుంచి మీ కృపలో భద్రపరుచుకొని దేవా సంపూర్ణ స్వస్థను అనుగ్రహించి నీ సేవా పరిచర్లు ఏది ఆటంకంగా ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి నేను సేవించే విషయంలో దేవా నీ సేవా పరిచయం చేసే విషయంలో ఇరువురిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా ప్రభా తనకున్నటువంటి బలహీనతలు అన్నింటిలో కూడా తను బలపరుస్తురండి తండ్రి. ఆయన B12 విటమిన్ లోపం నుంచి కూడా సంపూర్ణంగా నాయన మీరే సహాయం చేసి ఆ యొక్క నాయన B12 నాయన మరి ఆ యొక్క విటమిన్ సమృద్ధిగా బాడీలో దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయాల తండ్రి నాయన అన్న మరి మిషన్స్ కొనాలనుకుంటున్నాడు. అది మీ చిత్తమైతే ప్రభా శ్రేష్టమైనవి నాయన నాణ్యమైనవి కొనే విషయంలో ప్రభా ద్వారాలు మీరు తెరిచి అన్న అక్కర తీరుస్తురావాల్సింది కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆయన మరి బిడ్డ ఉల్దని బట్టి స్తోత్రములు. తన గుడి ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన కొందరు చదువులో సహాయం చేసి కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకే హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. రాను దినాలు బిడ్డ నాయన మంచిగా నాయన నీ కొరకు ఫలించే బిడ్డగా ఉండడానికి మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రాకపోకలు మీరు తోడుగా ఉంచండి. ఆయన నీ దగ్గర మనుషుల దగ్గర బిడ్డ వర్తిల్లటానికి సహాయం చేయండి. తండ్రి నీకు మహిమ తెచ్చి బిడ్డగా బిడ్డ జీవించడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి మరి ఆయన ప్రభావిత మరి కుమార్ని దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. చైతన్య నిమిత్తము తండ్రి మరి ఎన్నో మంది ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కరుణించే దేవుడు సమకూర్చే దేవుడు తండ్రి నాయన తప్పిపోయిన కుమార్ని తండ్రి ఏ రీతిగా సమకూర్చబడి తండ్రి ఎద్దుకు నాయన తీసుకురాబడుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఓ దేవా తనను కూడా దయలో జ్ఞాపకం చేసుకొని సంధించండి. మనసులో నాయన పశ్చాత్తాపం దయచేసిరండి. పరిస్థితి ఏదైనప్పటికీ నాయన నీ యొద్ద నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ తిరిగి పశ్చాత్తాప హృదయుడై తండ్రి తిరిగి తల్లి ఎద్దుకు రావడానికి మీ కృపను చూపించండి. ఆ యొక్క బలహీనతలు అన్నింటిలో కూడా మీరే నాయన విడుదల దయచేసిరండి. పాడైపోయిన జీతాలు బాగు చేసేది నీ ఒక్కడే ప్రభా. సమకూర్చేది నీ ఒక్కడే ప్రభా. నీ చేతిలో ప్రభా సమస్తాన్ని బాగు చేసేవి. అవును ఆయన సమస్తాన్ని బాగు చేయను అన్న మాటను వారి జీవితంలో మీరు నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. తల్లిపడుతున్న యాతన బాధ తండ్రి కృపను దయలో జ్ఞాపకం చేసుకోండి. తన బాధను మీరు చూస్తున్నారు ప్రభా. ఫలమిచ్చే దేవుడవు అయితే ప్రభా నీ సొంత సమయంలో చేస్తావు గనుక తండ్రి ఆ బిడ్డను నన్ను సమకూర్చి తల్లి ఎదుగు తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వచ్చినాను. తన పనిలో కూడా తోడుగా ఉంటురండి. అక్కను నన్ను బలపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంచుతారండి. అవును దేవా ఇంకా మాకు ఆయా ఆదరణ ఎక్కడ ప్రభా నీ మాటల వల్లనే కదా ప్రభా ఊరట
తండ్రి మాకు నాయన ఉపశమనం అన్ని ప్రభా నీ మాటలే, నీ జీవ గ్రంథాల నుంచే ప్రభా మీరు మాట్లాడే దేవుడు, వాగ్దానం నుంచి బలపరిచే దేవుడు. అవును తండ్రి, సమస్తం మా మేలిమితం సమకూర్చి జరిగిస్తున్నారని తను నమ్మి నేను మిమ్మల్ని స్తుతించే వారుగా అన్ని పరిస్థితుల్లో, పరిస్థితి ఏమైనప్పటికీ మా యొక్క మేలు కొరకే ప్రభు చేస్తున్నాడని నీ వైపు చూస్తూ సాగే భాగ్యము భూలోకలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మరి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను బట్టి నీ పాదాలు చెందుకొస్తుంటుండగా కరుణించండి, కృప చూపించండి, సహాయం చేసిరండి. మనుషులు ఎన్ని మోసాలు చేసినప్పటికీ ఓ దేవా వారి మోసాలన్నింటినీ తలకిందులు చేసే దేవుడు ప్రభా. నాయన తుదకు ప్రభా నీ యొక్క నిర్ణయమే స్థిరం కనుక దేవా నాయన మరి కేంద్రంలో నాయన క్రైస్తవులకు సహకరించే ప్రభుత్వాన్ని మేము నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపిస్తురండి. క్రైస్తవులకు నాయన హాని కలిగించేది ఏది కూడా ప్రభా ఉండకుండా మీరే సహాయం చేస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్నికలను కూడా తెలుగు జ్ఞాపకం చేసుకొని అక్కడ కూడా ప్రభా మీరు ఆశించినటువంటి నాయన ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి ప్రభా. మీ ప్రజలకు మేలు చేసే వారిని ప్రభా, పేదలకు నాయన మరి పేదలను కటాక్షించే ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఎన్నికల్లో మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరి VBS పరిచర్య గురించి ప్రభా ప్రార్థిస్తుండగా సమ్మర్ లో ప్రభా చిన్న బిడ్డల పరిచర్యను తండ్రి మీరే ఘనంగా జరిపిస్తురండి. చిన్నతనంలో ప్రభా బాలుడు నాయన మరి నడవలసిన మార్గాన్ని వాడిని బోధించినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోవడం వాక్యం సెలవిస్తున్న చిన్న బిడ్డలందరూ నాయన నీ యొక్క నాయన మందిర ఆవరణంలో బలవంతులుగా రానున్న దినాల్లో సిద్ధపరచబడే దానికోసం సహాయం చేయండి. సిద్ధపడే పనులన్నిలో సహాయం చేయండి. టీచర్స్ ని జ్ఞాపకం చేసుకోండి. దయలతోనే నిలబడి నీ యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకుంటారండి. నాయన ఎంతో ఘనంగా నీ యొక్క చిన్నపిల్లల పరిచయం జరిపించుకోవటానికి సహాయం చేయండి. శివకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆయన కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆ దినాల్లో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచి ప్రభా నీ యొక్క పరిచయం ఘనంగా జరిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలతోని కృప చూపించండి, సహాయం చేసి రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయలతోని ప్రభా మరి కుటుంబంలో ఇబ్బందులను బట్టి ప్రభా ఎంతమంది అయితే బాధపడుతున్నారు అటు వారందరిని బట్టి నీ పాదాల చెంతకు వస్తున్నాను, సహాయం చేస్తురని నైనా మరి కట్టబడుతూ వచ్చినారు నీలో ప్రభా. నైనా పరిస్థితులను బట్టి దూరం అయిపోతూ వచ్చినారు అటు వారు జ్ఞాపకం చేసుకోండి. స్వాతి రాజులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారిని సమకూర్చి తిరిగి కడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. దయల తండ్రి నాయన కృప చూపించండి. నాయన మరి క్రాంతి స్నేహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ శ్రద్ధ మౌనికమని కూడా జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి కృప చూపించండి. సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమకూర్చండి, కృప చూపించండి దేవా. మరి దుష్టుడు నాయన నిజంగా విశ్వాసుల మీదనే ప్రభా వాడు నాయన వాని యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ప్రభా ఈ వాక్యం చేత మమ్మల్ని అందరిని సమకూర్చి తిరిగి కడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఇంకెంతమంది చెప్పుకోలేని పరిస్థితి నుండి వెళ్తున్నారు అటు వారందరిని బట్టి నీ పాదాలు చెందుకొస్తున్నాను తండ్రి. సహాయం చేస్తురండి. బిడ్డలను బట్టి ప్రభా మరి తప్పిన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంతగానో వేదన గురవుతూ వస్తున్నారు. కరుణించండి, కృప చూపించండి. ఏమైనా ప్రాయం ఉన్న మా బిడ్డలందరూ మీరు కనికరించండి ప్రభా. దుష్టి బాణాల నుంచి మా యొక్క బిడ్డలను తప్పిస్తురండి ప్రభా. నీకు మహిమకరంగా వారందరూ జీవించడానికి సహాయం చేస్తురండి. సమకూర్పును దయచేస్తురండి. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా ఆయన భక్తితో ఆయన భయముతో తండ్రి వారి యొక్క సొంత రక్షణ కొనసాగించుకునే విషయంలో మీ సహాయాన్ని పొందే విషయంలో సహాయం చేయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా దినదినము నాయన ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండి నీకు సమీపంగా జీవించే విషయంలో సహాయం చేస్తురండి. ఆయన పాపం విస్తరించినటువంటి దుశ్లోకంలో ఉంచినాం ప్రభా. ఆయన దుష్టుడు ఎప్పుడు మా మీద విజృంభిస్తున్నా తెలియని దినాల్లో ఉంచినాం ప్రభా. కనుక నీ కాపు మాకు ఎంతైనా అవసరం కనుక నాయన చెడుతనం అంతటినీ విసర్జించుకొని నీకు సమీపంగా జీవించే విషయంలో మీరు మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఆ స్త్రీలో ఉన్నటువంటి ప్రభా చాందినక్కని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాబాలింతల్లో నన్ను చాలంత కృపను దయచేసి రండి. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంచండి. దయల తండ్రి పవన్ నతన్ ప్రభా చేస్తున్నటువంటి నేను పరిచర్యలో సహాయం చేస్తురండి ప్రభా. కృప చూపించండి తండ్రి. వారి యొక్క సేవా పరిచర్లను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించవలసిన నాకెళ్ళి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి కూడా సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీ కృపను చూపించండి. మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు. దయల తండ్రి ఆత్మ చేత యొక్క సన్నిధిని ప్రభా నీ సన్నిధిలో ఆయన అందరినీ నింపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఘనంగా పరిచర్య రానున్న దినాల్లో కొనసాగించబడడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. లావణ్యతను క్షేమంగా ఇండియా తీసుకొచ్చిన 2 ఇక్కడ జరుగుతుంది. ఆయన బ్రతికిన దినాలన్నింటిలో కూడా నీ కృపాక్షేమం తనకు తోడుగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. తల్లి ముదు వచ్చే వరకు ఎత్తుకుంటాను సెలవిచ్చిన దేవుడు. తను నిజంగా ప్రభా ఎత్తుకొని పోషించే దేవుడు. ఆ విషయంలో మా యొక్క ప్రియులకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏ రీతిగా మాకు ఇచ్చినటువంటి కొద్దిగా తన్నం కొరకు స్తోత్రములు దేవా. నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. చిన్న కుమార్ విషయంలో నేను నమ్మకంతో ఇంతవరకు సాయింపజేసి వచ్చిన
మీరు నమ్మదగిన దేవుడు అని తండ్రి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన మేల చేత నా కుటుంబాన్ని మీరు నింపుతూ వచ్చినారు. అందుకోసం మీకు స్తోత్రములు ప్రభా. బిడ్డ నాయన అంతట్లో నన్ను చేస్తూ వచ్చినారు. ప్రతి సెమిస్టర్ లో సహాయం చేస్తూ వచ్చినారు. ఆయన పరిశుద్ధుల ప్రార్థన నాయన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాను. ఫైనల్ సెమిస్టర్ ఉంటున్నాడు ప్రభా. రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుండగా అది నాలో సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేసిరండి నాయన. మరి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో బిడ్డ నింపండి. వివేచన దయచేసిరండి నాయన. జ్ఞాపశక్తిని దయచేసిరండి. ఈసారి కూడా ఘనమైన విజయాన్ని బిడ్డకు దయచేసి నాయన ముగింపు శ్రేష్టమైన విధానంలో ముగించుకునే విషయంలో మీకు చూపే దేవుడు ప్రభా. మీకు కనిపిస్తున్న వారిని ప్రభా ఎంతవరకు సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఎంతో బిడ్డ పక్షాలు చేసిన మేలుండి కొరకు వేలాదొందనాలు చెల్లిస్తూ ఇంకా ప్రీ బిడ్డలు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు అటు వారందరినీ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రాస్తుందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. చిన్నపిల్లలు జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేస్తుండండి. కృపను గ్రహించే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ దేవ నాకు ఇచ్చిన జీవితాన్నం కొరకై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు కనెక్ట్ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని రేపు మరలా కనెక్ట్ అయ్యే విషయంలో వారందరి తరుణాలు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మరొకసారి స్వామి పరిచయం మీకు హస్తగతం చేసుకుంటూ ఉండడం చెల్లిస్తూ నా కుమారుని ఆ విషయంలో కూడా మీరు ఘనంగా జరిపించబోయే కార్యాలన్నిటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ నేను ఆశ్రయించిన నా దేవుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు నాయన. నేను అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు అని హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతవరకు చేసిన ప్రతి పనులు సహాయం చేసి వచ్చిన స్థుతులు చెల్లిస్తూ ఇంకా రాను దినాలు కూడా సహాయం చేసి మహిం పొందే దేవుడు అనే దినంలో ప్రభా చక్కని వాతావరణాన్ని నేను ఎండవేడిని ఎక్కువ లేకుండా సహాయం చేస్తున్నామని నిలబడి నీ దాసుని నీ ఆత్మచేత అభిషేకించి ఆయన బంధకాల కట్టలో ఉన్న అనేకులను ప్రభా హైందవులు వస్తారు ప్రభా. అందరినీ ప్రభా నీ ప్రేమ చేత తాకి ప్రభా నీ యొక్క ప్రేమను చూసేవారుగా నాయన నీవే నిజ దేవుడు అని తెలుసుకొని నీ మార్గంలో వచ్చేలాగా సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకుంటారని కానా వివాహంలో చేసిన అద్భుత కార్యం నాకు కుమారుని వివాహంలో చేస్తారన్న విశ్వాసంతో స్తుతిస్తూ నా నిమిత్తము నా యొక్క కుటుంబం నిమిత్తము ప్రార్థన చేసిన ప్రతి పరిస్థితులను బట్టి స్తుతులు చెల్లిస్తూ వారికి రావాల్సిన ఫలాన్ని ఇచ్చే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త ఘనమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సరే ముగించుకుందామా? ఓకే, రాజు బదులు చేస్తారా ఒక నిమిషము? చేస్తా బ్రదర్. ఓకే. పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామం కొరకాయ వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అత్యున్న సింహాసనం మీద ఆశ్రయమైన దేవా, 4 జీవులు 24 పెద్దలు, కోట్ల కొల దూతలు మహాదూతలు మానక దివారాత్రము పరిశుద్ధుడు 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 పడుతున్న పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయా వేల్పుల్లో మీ వంటి వారు ఎవరూ లేరు. స్తుతి కీర్తన పూజ అర్గుడవు, అద్భుతం చేట్లో సమృద్ధమైన దేవుడవు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయ్యా నాకు దయచేసిన రక్షణ కొరకై స్తోత్రములు. మరొకసారి రాజుల యాజకుల సమూహంలో ననుకొని చేర్చేందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి ప్రభా, నా స్థితిని ఎరిగిన దేవుడవు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఇశ్రాయేలుతో మీరు పలుకుతూ వచ్చిన ప్రతి మాట కొరకు వందనాలు. ఓ ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివని ప్రభువా, మీరు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా, ఇశ్రాయేలే కాక నేను కూడా నా పాపం చేత కూలిన స్థితిలో ఉన్న నన్ను ప్రభా దయతో మేలు కొరకు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, నన్ను ఆత్మీయంగాను భౌతికంగాను కడుతూ రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా, పాడైపోయిన స్థలంలో చెట్టు నాటే దేవుడుగా ఉన్నందుకై మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారం కొరకు వందనాలు. నాకు దయచేసిన రక్షణ కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నా ప్రభా, అయ్యా నాట మీరు చూపుతూ వస్తున్న మీ కృప, మీ వాత్సల్యత, మీ యొక్క దయ కొరకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, అపవిత్రమైన జీవితం నుంచి నన్ను విడిపిస్తూ వస్తున్న విధానం కొరకై స్తోత్రములు. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పెదవుల నుంచి ప్రభా నన్ను దూరపరుస్తూ ప్రభా మీ యొక్క మార్గంలో నన్ను నరువు చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి ప్రభా, మరి క్రియలు లేని విశ్వాసము మృతమైన ప్రభా మీరు సెలవిస్తున్నారు. ప్రభా, క్రియలు కలిగిన విశ్వాసిగా నేను జీవించే విషయంలో కృప చూపించండి. ప్రభా, నాయుళ్ళ ప్రభా మీరు అగాపే ప్రేమను చూపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దయచిన రక్షణ కొరకై స్తోత్రములు. ప్రార్థించిన విశ్వాసం అందరి కొరకు ప్రభా వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనలు అంగీకరిస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా, అవును తండ్రి,
మీ యొక్క మేలుతో మమ్మల్ని నింపుతూ వస్తున్న విధానానికి కొరకై స్తోత్రం చెల్లిస్తూ సమస్తాన్ని మీకు నష్టంగా అప్పచెప్పుకునొచ్చు. ఈ కొద్ది నా స్తుతి ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నా స్తుతించి ప్రార్థించి బతిరాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కొరకై స్తోత్రాలు. ప్రవక్త అయిన యెషయా పరలోకములో జరుగుతున్నటువంటి ఆరాధన దృశ్యమును చూచితిని అనుకుంటుని అన్నాడు. కానీ చూడగలిగినంత ఆ యొక్క జీవితం నా యందు లేకపోయినా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్ర ప్రజల మధ్య నివసించువాడు, నేను నశించి తిని అంటూ వచ్చినాడు. ప్రభా, నిజంగా నీ మహిమ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితానికి తగినటువంటి జీవితం నా యందు లేదు అని ఒప్పుకొని చూచున్నాను. కరుణించు. నీ ప్రశస్త రక్తముతో ఆత్మ ప్రాణిని కడిగి పరిశుద్ధపరచు తండ్రి. నీ యందలి ఆనందం, నీ యందలి శ్రేష్టమైనటువంటి జీవాన్ని అనుభవించినట్లుగా నా హృదయము నీ మయము కొరకై ప్రభువా నీవు కోరినటువంటి రీతిలో సిద్ధపరచుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి. ఈ దిన సేవ అంతటి కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీ దాసులు ఆండ్రూ గారు, మీ దాసులు వారితో కలిసి పరిచర్య చేయి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు అలా హెబ్రోన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు, సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది పనివారిని నీ సేవ కొరకు లేవనెత్తండి ప్రభువా. ప్రార్థనలు ఎంతో శక్తివంతంగా జరిగినట్లుగా ఆశీర్వదించండి. సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రండి తండ్రి. ఈ దినం కూడా మా దేశమందు గొప్ప కార్యం జరిగించు. రాష్ట్రపతి మొదలు సామాన్య పౌరుడు వరకు రక్షణటువంటి ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బలమైన కార్యం జరిగించు ప్రభువా. రాజుల హృదయాలు మార్చినటువంటి దేవుడు తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే నీ కార్యం జరిగించమని వేడుకొలుచున్నాం. దయగల తండ్రి, మీరు చేసే కార్యమును కళ్ళారా మేము చూడగలిగే భాగ్యం, చెవులారా వినగలిగే భాగ్యం కృపచేతనే మా ప్రార్థన ద్వారా మీరు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇదే కాలంలో ప్రార్థనలో మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోషాలు శ్రమిస్తు కొరకు ప్రసాదముల స్తోత్రాలు. పిల్లలు ప్రవీణ్, అశ్విని, తండ్రి డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మరి ప్రవీణ్ దీని యొక్క వివాహం కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా నీ కృపతోటి ప్రతి విషయంలో సహాయం చేయము. జీవితము నీవు కట్టేటువంటి జీవితము ప్రభువా, ఈ మయం కొరకు ఆ బిడ్డని కుటుంబముగా కట్టుచు ఈ మయమార్థమై వారిని వదిలి చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగున ప్రియ ప్రభువా, అశ్విని భవిష్యత్ దీవించమని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, సమయంలో మరి డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బీటెక్ ఫైనల్ సెమిస్టరు రేపటి నుంచి 18వ తారీఖు వరకు జరగనైనటువంటి పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ముగింపు శ్రేష్టమైనదిగా చేయండి. ఒకటి అటెంప్ట్తో ప్రభువా ఎగ్జామ్స్ అన్ని కూడా విజయవంతంగా ముగించుకోవడానికి కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దోషాలు శ్రీభాష కొరకు సాల్మను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దోషులు పరిచయలో వారి బాధలు మెండిన కృప దయచేయండి. ఆ ప్రభువా, మీ దోషుని డ్యూటీ కూడా సాక్షిగా వాడుకోనండి.
మీ దాసుల యొక్క ఆరోగ్యమును కనికరించు. ఆ యొక్క టీత్ ప్రాబ్లము ప్రభా సంపూర్ణంగా పరిష్కరించును. పిల్లలు నప్తాల అభిషేకుని జ్ఞాపకం చేసుకోవడం నీ మయమ కొరకై వారి యొక్క చదువులు ఆత్మీయ జీవితం వర్తలు చేయము. దయలు తండ్రి, ఆ రీతిగా మీ దోస్తులు వారి యొక్క తోబుట్టువులు, వారి యొక్క ఉద్యోగ జీవితాల్లో పిల్లలు, వారి చదువులు, వారి భవిష్యత్తు నిశ్చితానుసారంగా మీరు జ్ఞాపకం చేసుకొని మహిం పొందవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. శ్రీనివాస్ బ్రదర్ జయమును కుమారుని కొరకు స్తోత్రాలు. తన యొక్క పీజీ చదువులో కుమారుడి విషయంలో సాయం చేయండి. ఆర్తిగా ప్రభా మరి నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యాన్ని జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఓ ప్రభువా మీ కృప చూపించు. సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని వింతమను ప్లస్ మెరికల్ను సమాధానపరచు ప్రభా. కుటుంబాన్ని తండ్రి నిత్యములో నీ కార్యం జరిగించు. పిల్లల్ని మంచి మనసు దయచేయము. ఆర్తిగా మా ప్రభా శత్రువు యొక్క మరి అపార్థపు క్రియలన్నింటినీ కూడా ప్రభా నీ బిడ్డలో నీవే తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన బలమైనటువంటి కార్యమును మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. అలా మీ హస్తాలు బలపరిచి దాన్ని షామీర్పేట ప్రాంతంలో నీ గ్రామాలు సువార్త కొరకు మోయబడిన గ్రామాలుగా ఉంటున్నాయి. కృప చేత నీ బలమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి ఆ ప్రకారంగా మార్గము సరళం చేయమని వేడుచున్నాం. జ్యోతము కొరకు, సుమియోని బ్రదర్ కొరకు, ఆ రీతిగా ప్రభా వరును కెనెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబానంతా ఆత్మీయంగా మీరు బలపరచండి. ఆ రీతిగా ప్రభా మీ దాసు ఆరోగ్యమును ఎడతెగక జ్ఞాపకం చేసుకోవడము తండ్రి. మరి వారి యొక్క సోదరి మరి హరిత రత్నము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏళ్ళుగా సంతానం లేనటువంటి బిడ్డగా ప్రభా ఎంతో బాధలో వెళ్తున్నారు. మీరు కరుణించరా ప్రభా, అద్భుతం చేయరా తండ్రి. నీ మహిమా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. వారికి కూడా నీ యందు విశ్వాసం దయచేయండి. అలాగే నా ప్రభా తల్లి యొక్క ల్యాండ్ ఇష్యూస్ లో మీరు పరిష్కారం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమా కార్యం జరిగించుకోవడం రాజు బ్రదరు మార్తం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దోస్తాలు నీ మహాకృప చేత గత కాలం ముందు కలిగినటువంటి ఆ యొక్క అగ్ని ప్రమాద గాయం నుంచి మీరు బాగు చేస్తున్నారు. సంపూర్ణంగా స్వస్థపరచండి. పిల్లలు సారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు ఆ బిడ్డలని ఆత్మీయ జీవితంలో వదిలి చేయమని, వారి చదువులలో సహాయం చేయమని, ఆర్థిగా ప్రభా నీ సేవ చేయడానికి కొరకు ఆ బిడ్డని సంసిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. దాసు డ్యూటీ స్థలంలో కూడా ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క విరోధ శక్తులన్నిటి నుంచి మీరే కాపాడుచు నెమ్మదిగా డ్యూటీ చేయడానికి కొరకు అనుకూలపరచు ప్రార్థిస్తున్నాం. భూషణ కుమారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మీ దాసుని గంగరాజు బ్రదరు, కిరణ్ కుమార్, రమ్య మనవడు హేమ కుమారు వీళ్ళ యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ దేవా నీ మహిమ కొరకై మిమ్మల్ని మీరే వరకు బయలుపరచుకోరండి. సెలవులో మీరు కాచిన రక్తము, నీ మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యం వారి ఆత్మ రక్షణ కొరకే అని వారు గ్రహించినట్లుగా కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆగ్నేశ భవిష్యత్తును కూడా దీవించుము. తన ఉద్యోగ విషయం సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా ఈ ప్రకారంగా విశ్వాసాన్ని గడపరిచి విజయం నాగరాజు బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసి సరిత విజయరాజు ఆరితిగా చిన్నాడు కొరకు స్తోత్రాలు. ఫణిభూషణ్ వెళ్ళిన నందభూషణ్ పిల్లి ఎగ్జామ్స్ లో మీ కృప ఇచ్చి బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆరితిగా ప్రభా నీ గొప్ప కార్యం జరిగించును తండ్రి. ప్రభావితం కొరకు ప్రార్థిస్తున్నామని కుమారుడు తండ్రి తల్లికి దూరంగా ప్రభా బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. మీరు కరుణించి తన హృదయంలో
తండ్రి నీ ప్రేమ సమకూర్పు కొరకైనటువంటి పశ్చాత్తాపమును చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ మయం కొరకు దర్శించు నీతి కిరణములు ప్రసరింప చేయమని ప్రార్థిస్తున్నాం. తల్లి గారి విశ్వాసాన్ని కనపరచండి, ఆరోగ్యంలో ఉంచండి, వీళ్ళని జ్ఞాపకం తీసుకొని పోషించి వారి యొక్క ప్రభువా వృత్తిని పని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోషులు చాంద్యం కూడా స్తోత్రాలు వారి సంతానం జ్ఞాపకం సంతోషి వారి మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం ప్రసాదించండి, తన ఆత్మీయ జీవితంలో రక్షణ విషయం చేపరుచుకోవడానికి మీ కృపా కార్యం మీ వాక్యం ద్వారా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి మరి కుమార్తె అఖిల పవను పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఫలింప చేయము. ఆ రీతిగా వారి మధ్య జరుగుతున్న పరిచయం మీరు ఆశ్రయించు, నూతనమైన కార్యాలు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా నీ మయం కొరకుగా నీ కార్యాలు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి మీ దాసులను విశ్వాసాన్ని గణపరచండి. వృద్ధాప్య ముందు మీ హస్తం తోడుగా ఉంచండి. లావణ్యమూర్తి గారు ఇండియాలో మనకు గడపినటువంటి సమయాన్ని నీ మయం కొరకుగా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. పెన్షన్ ఆ యొక్క ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. కృప చూపించండి. ఎలాగో మీ దోషం లక్ష్మణ్ గారి స్తోత్రాలు వారి యొక్క మరి భౌతిక పరమైనటువంటి ఆయా అనారోగ్య పరిస్థితులన్నింటిలో నీవే చాలతో కృప ఇచ్చి నీ పునరుద్ధరణ శక్తిని దయచేసి మంచి ఆరోగ్యంలో ఉంచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీ దాసు సంతానం కరుణించుము. విజయరామ్ హ్యాన్న జ్ఞాపకం చేసుకొని బిడ్డకు మంచి శ్రేష్టమైనటువంటి సుఖమైన ప్రసవన మేము దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా మరి కుమార్తె సుప్రియ అల్లుడు అరుణ్ బాబు మనమరాలు ప్రభా కీర్తన కోమని జ్ఞాపకం చేసుకొని మీరే వారిలోని కృపాకార్యం జరిగించి ప్రభా మీ యొక్క రక్షణను వారు రుచించినట్లుగా మీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము మహిమ కార్యం జరిగించండి. అలాగున ప్రియ ప్రభా మీ దయ చూపించమని వేడుకొనిచున్నాం. సహాయం చేయము. దయలు తండ్రి ఈ ప్రకారంగా బంధువులు మరి ఆయా రీతులుగా సేవలో వారి యొక్క ఉద్యోగాల్లో బాధ్యులు మెండిన కృప దయచేయండి. నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ కృప చూపించండి. అలాగున ప్రియ ప్రభువా సూర్యరావు రక్షణ కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం వారి మనోనేత్రం తెరవచేయము. దయల తండ్రి మరి యొక్క సూర్యరావు రక్షణ కొరకు మీ దోషుల యొక్క తోబుట్టు దేవకటాక్షంగా కుమారుడు ప్రభువా కరుణించు. దేవకట వృద్ధాప్యుని హస్తము తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయము. అలాగున ప్రియ ప్రభువా మీ గొప్ప కార్యం జరిగించుకుని వేడుచున్నాం. దయలు తల్లి మీ దోష లావణిమూర్తి గడుగుల ప్రభువా ప్రార్థనలో కనెక్ట్ సహాయపడుతూ ప్రార్థించి రీతిగా నీ మయం కొరకుగా వారి బాధ్యతల్లో మెండైన కృప దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. దయలు తండ్రి ఈ ప్రకారంగా నీ యొక్క బిడ్డ నిస్సి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇద్దరు తోబుట్టువుల వారి యొక్క తండ్రి వివాహాల విషయంలో మీ దయల చిత్తాన్ని మీరే మాకు బయలుపరచండి. ఓ ప్రభువా మీ సహాయమును కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. నీ బిడ్డ విశ్వాసాన్ని గణపరతను ఉద్యోగులు సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దోషాలు శ్యామలమ్మ గారి స్తోత్రాలు వారి సంతాన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సుకన్యలు వారి పిల్ల కొరకు సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు వారి సునీల్ వెంకటరమణ
కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోవడము. దయల తండ్రి, మీరే వారి బాధ్యతలు మెండైన కృప దయచేయండి. భాస్కర్కు నీ చిత్తానుసారం ట్రాన్స్ఫర్ దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. దాసుని ఆత్మీయంగా బలపరచుము, వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ధనశ్రమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడము మా ప్రభువా ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసు సుజాతమ్మ గారి స్తోత్రాలు, మరి భర్త రంగయ్య గారి రక్షణ కొరకు పెద్ద కుమార్ తబితాను శ్రేష్టమైన సామాన్య కానుక కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. శైలేంద్రుని కార్యం జరిగించుము. ఆర్థిక రూతు రాకేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మయం కొరకుగా ఆ బిడ్డలను కూడా సంపూర్ణంగా రక్షణ తీసుకుని కుమారుడు సోలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుల విశ్వాసాన్ని ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు చూడగలిగే భాగ్యమును ఆత్మీయంగా మీరు దయచేయమని వందలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఉదయిస్తున్న ప్రార్థన మీరు జ్ఞాపకం చేసిన బిడ్డటువంటి వారు మరి కొన్ని పరిస్థితులు బట్టి తండ్రి రాలేపని బిడ్డలు మీరు కరుణించు, వారి యొక్క భాగం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఇలాగని దినమధ్య సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ కృప చూపించండి, మీ గొప్ప కార్యం జరిగించండి. వారికి ప్రేమలతో విక్రమరాజు వారికి ఎంగేజ్మెంట్ ప్రభా, మరి మోకిలాలో ప్రభా జరనీటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. రేపటి రోజున భువనగిరిలో ప్రవీణ్ తమ్ముడు నవీన్ యొక్క వివాహ విషయంలో కూడా సహాయం చేయమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇలాగున యవన బిడ్డలు వారి భవిష్యత్తు కొరకు ఎంతో మంది ఆశపడి ప్రభా మనం చేస్తున్న వారి విషయంలో మీరు స్పష్టంగా చూపించిన ఆయన రినీని వినీని జ్ఞాపకం చేసుకోరు అధికారు ఆరుతుగా మా ప్రభా రాజశేఖర్ జ్ఞాపకం చేసుకోవడము నిశ్చితానుసారంగా బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. మీ దాసుల ఆరోగ్యాన్ని కనికరించి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలని కూడా ఈ ఇయర్ మిషన్స్ ప్రభా మరి పరిచయం చేయాలి. నీవే తగు నీతిగా సిద్ధపాటులో సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా డెంటల్ ప్రాబ్లం కూడా ప్రభా వేరే సమయాన్ని మీరు ప్రసాదించండి. ఆరుతిగా ప్రియ ప్రభా మీ మహిమ కొరకు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తే ఒక ఆటంకం లేకుండా సహాయం చేయండి. చెవులు వినికిడి డ్యామేజ్ కాకుండా మీ కృప చూపించు. ఓ ప్రభా మీ సహాయం కృపను దయచేయమని వేడుకొని చూస్తున్నాం. మీ కనికరం చూపించు. ఈ రీతిగా మనం తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజించి కనపరుస్తున్నాం. ఈ దినం అనేక ఆత్మను రక్షించబడట కొరకుగా ఈ గొప్ప కార్యం జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ఒక్కొక్కరము మా వంతు దినములో ఒక ఆత్మకైనా సువార్త చెప్పడానికి, ఒక్కరికైనా మేము వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడానికి, అక్కడగలిగినటువంటి బిడ్డను ఆదరించడానికి, ఆ రీతిగా ఫోన్ ద్వారానేమి ఆ రీతులుగా తోడు దేవుని బిడేటువంటి వారున్న పరిస్థితుల్లో బలపరచడానికి కొరకు మా వంతు నెరవేర్చడానికి కొరకు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున మా ప్రభు ప్రార్థన కొరకుగా వెనకబడుతున్నటువంటి బిడేటువంటి వారిని ప్రోత్సహించడం కొరకు మీరు సహాయం చేయండి. మీ కృప చూపించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని తగ్గించుకొనిచు మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతో దాసు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. బ్రదర్